ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు అడ్వైస్ ఇస్తున్నారు కదా, సో మీ మెంటర్షిప్ ఎలా అనిపిస్తుంది అని వాళ్ళకి? గత 15 సంవత్సరాలుగా నేను ఈ సివిల్ సర్వీస్ వాళ్ళదా ఉన్నాను. యూపీఎస్సీతో కూడా నాకు అనుబంధం ఉంది. మామూలుగా లక్షలాది మంది ప్రిలిమ్స్ పరీక్షలు రాస్తూ ఉంటారు. వాళ్ళలో కొద్దిమంది మెయిన్స్కి వస్తారు. మెయిన్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా దాదాపు ఈ సంవత్సరం 1016 మందిని సెలెక్ట్ చేశారు. అందులో 100-150 మంది మాత్రమే ఐఏఎస్ వస్తుంది. మీకు కోరుకున్నటువంటి రాష్ట్రం రావాలి అంటే మీరు ఎక్కువ ర్యాంక్ రావాలి. మీరు చదువుకున్నటువంటి చదువు, మీరు ఈ సివిల్స్ కోసంగా తీసుకున్నటువంటి కోచింగు, మీ పరిశ్రమ, ఇవన్నీ కూడా రేపొద్దున మీరు పరిపాలనలో ఒక భాగస్వామిగా అయిపోయి, అందుకనే మన జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ఇనుప చట్టం అన్నారు. మీరు ఇనుప చట్టంలో ఒక భాగం అవుతున్నారు. కాబట్టి ప్రజాసేవ అనేది ముఖ్యంగా మీరు ధ్యేయంగా పెట్టుకోవాలి. ఈనాడు ర్యాంకులు సంపాదించినటువంటి 30 మందిని వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా సన్మానం పొందినటువంటి మీరు అదృష్టవంతులు. ఈ సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమంలో చాలామంది భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ఆ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇది ఒక ఉద్దీపన కార్యక్రమంగా ఉంటుంది. సివిల్ సర్వీసు పరుగు పందెంలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. చాలామంది ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఐపీఎస్ అంటే ఒక క్రేజ్ ఉంది మనకు సొసైటీలో. సో దాన్ని బేస్ చేసుకొని కూడా చాలామంది వెళ్తున్నారు. సో లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇటు బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు, ఎంబీఏ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ సివిల్ సర్వీస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది చాలామంది అనుకుంటారు ఇదేదో కట్నం కోసరంగా పెళ్ళైతే బాగా డబ్బులు వస్తుందని. అలా కాదు. సంఘంలో మీకు ఒక హోదా, ఇదిగో మా అబ్బాయి కలెక్టర్గా ఉన్నాడు, మా అబ్బాయి పోలీస్ సూపరింటెండెంట్గా ఉన్నాడు, మా అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా ఉన్నాడు అని మీ తల్లిదండ్రులు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరూ చెప్పుకునేటటువంటి ఒక గౌరవం మిగిలినటువంటి ఉద్యోగాల్లో మీకు లభించదు. రెండవది, మీరు ఏదైనా ఒక సహాయం చేయాలనుకుంటే అది ఒక పేదవాడికి, ఒక నిరుపేదకు మీరు సహాయం చేసేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉంది. అటు ప్రజాశక్తి, అటు ప్రజాసేవ రెండూ కూడా మీ చేతుల్లో ఉండేటువంటి అవకాశం కేవలం ఈ సివిల్ సర్వీసుల్లోనే ఉంది. గత 15 సంవత్సరాలుగా నాకున్న అనుభవాన్ని బట్టి అన్ని తరగతులకు చెందినటువంటి వారు, అన్ని శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఈ సివిల్ సర్వీస్ పరుగు పందెంలో ముందు నిలుస్తూ ఉన్నారు. అందరూ కూడా అభినందనీయులు. 30 మంది ఇవాళ ఒక సమావేశమై వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అభినందనలు పొందారు అంటే వాళ్ళందరూ ధన్యులు. సో మీరు ఇన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో ఏదైనా ఒక స్మాల్ ఇన్సిడెంట్ ఏదైనా రీకాల్ చేసుకోగలుగుతారా? నేను ఎక్కువ కాలం ఆకాశవాణి, దూరదర్శన్లో పనిచేశాను. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్లో ఉన్నందువల్ల మాకు ప్రజలతో బాగా సన్నిహిత సంబంధం ఉండేది. మేము ఎదురుగా మాకు జనం ఉంటే మేము మాట్లాడేటువంటి వాళ్ళం కాదు. స్టూడియోలో కూర్చొని ఒంటరిగా మాట్లాడుకొని లక్షలాది మంది శ్రోతలు వింటున్నారనే భ్రమతో మేము ప్రసారాలు చేస్తూ ఉంటాం. ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర సంబంధమైనటువంటి విషయాలను, వ్యవసాయదారులకు కావాల్సినటువంటి కార్యక్రమాలను, కార్మికులకు కావాల్సినటువంటి కార్యక్రమాలను, మహిళలకు కావాల్సినటువంటి కార్యక్రమాలను, అన్ని తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తులకు మేము సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు ఆ పరమేశ్వరుడు అందించాడు. 3 దశాబ్దాల పాటు నేను ఆకాశవాణి, దూరదర్శన్లో పనిచేశాను. నేను దూరదర్శన్లో పనిచేస్తున్నటువంటి సమయంలో ఒక గురుతరమైన బాధ్యతను నాకు ప్రభుత్వం అప్పగించింది. కాశ్మీరీ ఛానళ్లను కొత్తగా పెట్టారు. కాశ్మీర్ గురించి పాకిస్తాన్ వారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని తిప్పికొట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగిన అనేక కార్యక్రమాలు రూపొందించడంలో దాదాపు 5 సంవత్సరాల పాటు నేను పనిచేశాను. అదొక గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.